దేశంలో ఎక్కడా లేని విధమైన శివలింగం భీమవరం యనమతూరు గ్రామంలో ఉంది. తలకిందులుగా తపస్సు చేస్తున్నట్లుగా లింగంపై ముద్ర ఉండడం ఇక్కడ విశేషం. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలున్నాయి. పార్వతీదేవి శక్తి, ఆ శక్తితో కూడుకున్న ఈశ్వరుడు శక్తీశ్వరుడు. జగన్మాత అయిన పార్వతీదేవి నెలల పిల్లాడైన కుమారస్వామిని ఒలిలో లాలిస్తున్న రూపం ఇక్కడ ఉంటుంది. అలాగే శివుడు కూడా ఒక ప్రత్యేక భంగిమలో వెలిశారు. సాధారణంగా దర్శనమిచ్చే లింగ రూపాన్ని వదిలేయటమే కాక ఇక్కడ శీర్షాసనంలో తపోభంగంలో తపస్సు చేస్తున్నట్లుగా ఉంటుంది శివలింగం. శివుని జటాజోటం భూమికి తగులుతూ ఉంటుంది. ఆ పైన ముఖం, కంఠం, ఉదరం, మోకాళ్ళు, పాదాలు ఉంటాయి. పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ వెలియడానికి కారణం కథ కూడా చెప్తారు. యమధర్మరాజుకు ఒకసారి తను చేసే పని మీద విసుగు వచ్చిందట. పైగా ప్రజలంతా ఆయన పేరు చెప్తేనే భయపడుతున్నారు. అందుకని శివుడి కోసం ఈ ప్రాంతంలోనే తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై భవిష్యత్తులో యమధర్మరాజు ఒక తమను దర్శించిన వారికి దీర్ఘరోగాలు ఉంటే సత్వరం నయమవుతాయని, ఆరోగ్యంగా ఉంటారని, తద్వారా యముడంటే ప్రాణాలు తీసేవాడు కాదు, దీర్ఘకాల రోగాలు నయం చేయగలవాడు కూడా అని ప్రజల చేత కొనియాడబడతాడని వరమిచ్చాడు. పూర్వం ఈ ప్రాంతం పేరు యమునాపురం. ఇక్కడ శంభురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తపస్సు చేసుకుంటున్న మునులను హింసిస్తూ పలు అకృత్యాలకు పాల్పడేవాడట. ఆ మునులు ఈ ఇబ్బందిని పడలేక యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి వాడిని చంపేయమని మొరబెట్టుకున్నారు. యముడు కూడా మునులను రక్షించడానికి, ఆ రాక్షసుని చంపడానికి చాలా ప్రయత్నం చేసి అతని చేతిలో చాలాసార్లు ఓడిపోతాడు. అప్పుడు శివుని కోసం తపస్సు చేస్తాడు. శివుడు ఆ సమయంలో యోగనిష్టలో ఉండడంతో ప్రత్యక్షం కాలేదు. పార్వతీదేవి యముని తపస్సుకు మెచ్చి తనలోని శక్తి అంశను యమునికిచ్చి శంభురుణ్ణి వధించేటట్లు చేస్తుంది. తన విజయానికి చిహ్నంగా ఆ ప్రాంతానికి యమపురి అని నామకరణం చేశాడు యమధర్మరాజు. అమ్మవారు తనపై చూపించిన కరుణకు యముడు ఉప్పొంగిపోయి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాక్షసును సంచరించడానికి వీలు లేకుండా పార్వతీ పరమేశ్వరులను పుత్ర సమేతంగా అక్కడ వెలియమని కోరాడు. యముని కోరిక మేరకు బాలింతరాలైన పార్వతీదేవి తన 3 నెలల పసిబిడ్డతో యోగనిష్టలో ఉన్న ఈశ్వరుడితో ఇక్కడ సాక్షాత్కరించింది. ఆలయానికి ఎదురుగా శక్తికుండం అనే మంచినీటి సరస్సు ఉంది. స్వామివారి అభిషేకానికి, నైవేద్యానికి ఈ నీటినే వినియోగిస్తారు. ఒకసారి చెరువు చుట్టూ ప్రాకారం నిర్మించాలని చెరువును ఎండబెట్టారు. ఆ సమయంలో స్వామివారి నైవేద్యం కోసం వేరే చెరువు నీటిని వాడగా ఆ నైవేద్యం ఉడకలేదట. అప్పుడు పూజారి ఎండగట్టిన చెరువులో గుంట తవ్వగా నీరు వచ్చిందట. ఆ నీటిని పోసి వండగా ప్రసాదం వెంటనే ఉడికిందట. అప్పటి నుంచి స్వామి నైవేద్యానికి వేరే నీరు వాడరు. ఈ శక్తి కుండంలోని నీరు మామూలు నీరు కాదు. కాశీలోని గంగానదిలోని ఒక పాయ అంతర్వాహినిగా వచ్చి ఇక్కడ ప్రవహిస్తుందని జియాలజిస్టులు చెప్పారట. అందుకే ఈ సరస్సును గంగానదితో సమానమైనదని అంటారు. దక్షిణ కాశీగా పిలువబడే ఈ క్షేత్రానికి పాలకుడు కుమారస్వామి, అంటే సర్పం. ఈ ఆలయానికి చెరువుకు కాపలాగా 2 నాగుపాములు ఉండేవట. ఉదయం బ్రహ్మముహూర్తంలో ఈ నాగుపాములు చెరువులో వలయాకారంగా 3 సార్లు తిరిగి స్వామి దర్శనం చేసుకుని తిరిగి చెరువులోకి వెళ్ళిపోవడం చూసిన వారు ఉన్నారట. ఇప్పుడు కూడా ఆ ప్రాంగణంలో 2 నాగపాము పిల్లలు తిరుగుతుంటాయి. ఇవి ఒక్కొక్కసారి స్వామి విగ్రహాన్ని చుట్టుకుని ఉంటాయట. ఈ ఆలయం గురించి, శక్తీశ్వరుని గురించి మహాకవి కాళిదాసు తన మహాకావ్యం కుమార సంభవంలో 68 శ్లోకాల్లో స్థుతించాడట. భోజరాజు ఇక్కడికి వచ్చి పూజలు సలిపినట్లు, మహాకవి కాళిదాసు పలుమార్లు ఇక్కడికి వచ్చి శక్తిని పూజించినట్లు కూడా ఈ గ్రంథంలో స్పష్టంగా ఉంది.